నా పేరు పాటు గోవిందరావు అండి. గోవిందరావు గారు. పాటు గోవిందరావు, అప్పనపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడిని. ఇలాగే మేము అప్పనపల్లి నుంచి ఎమ్మెల్యే గారి కోసం వచ్చామండి ఇక్కడికి. అంటే చంద్రబాబు నాయుడు వచ్చి కూటమి వచ్చి 5 నెలలు అవుతుంది కదా, ఎలా ఉందంటారు ఇప్పుడు వరకు? కూటమి వచ్చి 5 నెలలు అయిందండి. ఈ 5 నెలల్లో కూడా గత 5 సంవత్సరాల్లో మరి రాష్ట్రం అంతా అల్లుకొలం అయిపోయింది, అప్పుల పాలు అయిపోయింది. ఎక్కడ చూసినా అప్పులు గోతులు గుంతలే కదా. మరి ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పటి నుంచే మరి డెవలప్మెంట్ కోసం అన్ని రకాలుగా అన్ని చోట్ల కూడా అన్ని విధాలుగా చూడాలి. ఉద్యోగ రంగాల్లో కానీ, అభివృద్ధి రంగాల్లో కానీ, రోడ్ల విషయం కానీ, హౌసింగ్ విషయాలు కానీ, అలాగే చదువుకునే వాళ్ళ కోసం కానీ ఇవన్నిటి మీద వాళ్ళు ప్రాసెసింగ్ నడుపుతున్నారు. మరి జనాల్లో మరి ఇది ఇస్తాను అన్నారు కదంటే ఆల్రెడీ 2-3 అమల్లోకి వచ్చేసినాయి. గ్యాస్ బండ్ ఇచ్చారు, తర్వాత సూపర్ 6 అని ఇచ్చారు. ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళాం. చాలా బాగుంది పరిపాలన అని చెబుతూనే ఉన్నారు. తర్వాత ఇంకా కూటమి కాబట్టి చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి. మా గ్రామంలో అయితే అలాంటివి ఏమీ లేవు. బాగానే ఉంది, ప్రభుత్వం కూడా బాగానే చేస్తుందని చెప్పేసి జనాలందరూ అనుకుంటున్నారు. మరి ఇస్తానన్న పథకాలు ఏమైనా అమల్లోకి వచ్చినాయి అంటారు? సూపర్ 6 పథకాలు కదండి, గ్యాస్ ఇచ్చారు మొన్న. అలాగే సూపర్ 6లో మరి మొన్న అంతకుముందు పెన్షన్ ఇచ్చారు కదండి, అన్న ప్రకారం పెన్షన్ ఇచ్చారు. గత వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న మూడు నెలలు కూడా అది కూడా ఇవ్వడం జరిగింది. అలాగే బస్సు గురించి అయితే ఎవరు అడగట్లేదు, ఇవ్వకపోయినా పర్వాలేదు అని అనుకుంటున్నారు. మా ఏరియాకి వచ్చేసరికి ఇదైతే మాత్రం బాగానే అమలు చేస్తున్నారు అనుకున్నారు. అలాగే పిల్లలు మరి చదువుకునే పిల్లలు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. మరి కాలేజీల్లో చదువుకున్న వాళ్ళు మాకు ఆ ఫీజు కడితేనే కానీ మేము పరీక్షలు రాయొద్దు అంటున్నారు. అది కూడా మరి ప్రభుత్వం వారు చూసి వాళ్ళకు కూడా మేలు చేయాలని కోరుకుంటున్నాం. వాళ్ళు కూడా ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నారు. అది కూడా మరి పవన్ కళ్యాణ్ గారు, మరి నారా చంద్రబాబు నాయుడు గారు, అదే లోకల్లో ఉన్నాడు ఎంపీఎల్ గారు, వాళ్ళందరూ కూడా మరి దాని మీద దృష్టి పెట్టి ఆ సమస్యను కూడా చూడాలనుకుంటున్నాం. అలాగే మాకు ఇసుక పెద్ద సమస్య అయిపోయింది. కార్మికులందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఆ ఇసుక వల్ల ఎంతోమంది కార్మికులు మరి బతుకుతారు. మరి సీఎం గారు అయితే ఉచిత ఇసుక అన్నారు, అది ఇంకా మాకు రాలేదు. మరి చెప్తామన్నారు, ఇది అంటున్నారు, అది అంటున్నారు. రోజు కూడా వస్తుందని చెప్తున్నాం మేము గ్రామస్తులకి. అలాగే మత్స్యకారులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, కార్మికులందరూ కూడా. అది కూడా మరి ప్రభుత్వం వారు తొందరలో తెలుసుకుని అది కూడా అమలు చేయాలని కోరుకుంటున్నాం. మరి పవన్ కళ్యాణ్ గురించి చెప్తారు, ఎలా పనిచేస్తున్నారన్నారు గెలిచాక? పవన్ కళ్యాణ్ గారు ఆయన పాత్ర మాత్రం చాలా బాగా చేస్తున్నాడు. ఎవరు ఏమనుకుంటారో అవన్నీ కామెడీలు మామూలే, ప్రతిపక్షంలో ఏ చేస్తూ ఉంటారు. ఆయన అయితే ఎలా చెప్పాడో అలాగే పవర్ఫుల్గానే ఉన్నాడు. ఆయన కాదని కూడా చంద్రబాబు గారు ఏం చేయట్లేదు, ఇద్దరు అనుకుని చేస్తున్నారు. జనసేన టీడీపీకి విభేదాలు వస్తున్నాయి, విడిపోయే అవకాశాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కూడా కామెంట్ చేస్తున్నారు టీడీపీ వాళ్ళ మీద అన్నారు కదా. ఈ విభేదాలు అనేది వాళ్ళు గతంలో 151 అలాగా సీట్లు నెగ్గారు, 11 సీట్లకు పడిపోయారు. ఇది ఏదో రకంగా విభేదాలు తేవాలని చెప్పేసి వాళ్ళు చేసే కామెడీలు తప్ప ఒరిజినాలిటీగా అయితే ఈ కూటమి అయితే చాలా బలంగా ఉంది. కూటమిలో ఎటువంటి అపోహలు లేవు. అవి ఏమన్నా వస్తే కనుక ఇవి మేము పట్టించుకోవద్దని నేను సభాముఖంగా చెప్తాను. గెలుపు కూడా ఈవీఎంల తప్పిదం వల్ల జరిగింది కానీ ప్రజా తీర్పు కదని చెప్పేసి అంటా ఉన్నారు కదా. మరి గెలుపు మరి అప్పుడు 51 గెలిచారు కదా, మరి అప్పుడు తప్పులేవు ఈఎంలో. అప్పుడు కనిపించలేదా? అంటే దెబ్బ మనకు తగిలినాడు తెలుస్తుంది బాధ. అది ఈవీఎంలు అనేది అంటం అనేది అవగాహన లేని వాళ్ళు అంటారు, అది కరెక్ట్ కాదు.